నేతృత్వంలో మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా మేము ఇక్కడ మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వెళ్తా ఉన్నాం. ఈ 2 నెలల క్రితమే మా కిసాన్ మోర్చా అధ్యక్షుడు చీఫ్ సెక్రటరీ గారిని కలిశారు, అగ్రికల్చర్ మినిస్టర్ని కలిశారు. వారిని కలిసిన తర్వాత ఇప్పుడే జాగ్రత్త పడండి, రైతులు కష్టపోతారు నష్టం పోతారని చెప్తే కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం ఈరోజు చూస్తూ ఉంటే ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రంలో కుప్పలు అట్నే పడి ఉన్నాయి. రైతులు 10-15 రోజుల నుంచి ఎదురు కాపలా చూస్తూ ఉన్నారు. ఎక్కడ బండ్లు వచ్చి లిఫ్ట్ చేస్తాయో అని చెప్పి చూడాలని చెప్పి వారి యొక్క అమ్మటానికి పెట్టినటువంటి ధాన్యం అంతా కూడా అటు అమ్ముడు పోకుండా వాన్లో దర్చి టార్పాలిన్ లేక బోరీ సంచులు లేక ఇవన్నీ లేక ఈరోజు రైతులందరూ బాధపడతా ఉన్నారు. మా కిసాన్ మోర్చా ఆ రోజు గారి నేతృత్వంలో మేము భువనగిరి కూడా ఫస్ట్ భారతీయ జనతా పార్టీ కొనుగోలు కేంద్రం భువనగిరి పోవడం జరిగింది. సరే ఈరోజు మేము తిరుగుతుంటే మా టీం వస్తున్నదని చెప్పేసి మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మా ఎమ్మెల్సీలు వస్తున్నారంటే దానికి ముందే రాత్రే ఈరోజు మొత్తం ప్రభుత్వం ఒక యంత్రాంగము రైతులను బెదిరించి వాళ్ళ సంచులు నింపి ఎట్లా పడితే అట్లా మిల్లర్లకు తీసుకోవడం జరిగింది. పురుగులు కాలే కానీ మేము కొన్నామని చెప్పేసి ప్రభుత్వం అంతా కూడా అబద్ధము ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరే చూస్తున్నారు కుప్పలు ఇక్కడ పడ్డు ఉన్నాయి. మీరు రైతులను అడుగుతూ చెప్తున్నారు, రాత్రి ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు ట్రాక్టర్లో బోరి సంచులు తీసుకొచ్చి ఖాళీ తీసుకోండి, ఎంతైనా నింపుకోండి ఇంత నింపుకోండి, దీన్ని మిల్లర్లకు పంపించాలని చెప్పారు. అప్పుడు తీసుకొని తొందరగా ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ మా ఒక బృందం వచ్చింది కాబట్టి ఈరోజు యంత్రాంగం అంతా కూడా రైతుల్ని ఒక కనుగొప్పడానికి వాళ్ళని మోసం చేయడానికి ఈ యొక్క చర్య తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. మీరు కొన్నది చాలా కొంతనే కొన్నారు, మొత్తం కొనాల్సిన అవసరం ఉన్నది. చివరి దాన్ని దాకా కొంటారని మీరే చెప్పారు కాబట్టి కొనాల్సిన అవసరం అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.